ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత అది మనం వాస్తు కంపాస్‌తో చూసినప్పుడు డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు ఆ బిల్డింగ్‌ని ఏం చేస్తారు? సరే, ఆ సిద్ధాంతి గారొచ్చారు. ఆయన చెప్పాల్సిన పద్ధతిలో చెప్పారు. మరి మీరేం చేస్తారు? పగలగొడతారా? అంత ఖర్చు భరించగలరా? ఏదో కొన్ని ముఖ్యమైన పాయింట్లుంటే మార్చుకోవడానికి అవకాశం ఉంటే మనం చేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం అంతా మనం తీయాలంటే ఎలా, మీరు ఆలోచన చేయండి. ఒక వాస్తు దోషమేనా? మీ జాతకంలో గ్రహ దోషాలను పరిశీలించాలి. అలాగే భూమిలో శల్య దోషాలేమైనా ఉన్నాయేమని పరిశీలించాలి. అలాగే భూమిలో జియోపతిక్ స్ట్రెస్ అనేది ఒకటుంటుంది. అదేమన్నా ఉందేమో దాని మీద పరిశీలించాలి. ఇవన్నీ కూడాను మీ ఇంటి ఫోటో పంపించిన మేము ఆ ఫోటోని ఇక్కడే ఉండి స్టడీ చేసి సరైన వివరాలు చెప్పగలుగుతాము. అదేవిధంగా మీ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా పంచభూతాలు మీకు ఏ విధంగా సహకరిస్తున్నాయి, అదేవిధంగా మన ఆరా అంటే మనకు శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇవన్నిటిని కూడా బాగా పరిశీలించి మీ జాతకం మరియు మీ ఫోటో అలాగే మీ ఇంటి ఫోటో లేదా వీడియోని మాకు షేర్ చేస్తే అందులో ఏం దోషం ఉంది అని మేము చెప్పగలుగుతాము. దానికి మీరు ఆ పరిహారం చేయమంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, కానీ మరి లక్షలు లక్షలైతే కాదు. ఎందుకంటే వాస్తు బాలేదని పేరుతో కూలగొట్టి పగలగొట్టే కంటే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టే కంటే ఒక తక్కువ మోతాదులో ఖర్చు అయ్యేటట్టు చూసి అక్కడ వాస్తు దోష నివారణ పూజ, వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి 53 మంది దేవతల పూజ మరియు శ్రీ దక్షిణామూర్తి పూజ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి వాస్తు దోష నివారణ కోసం వాస్తు పురుష భగవానునికి ఆ వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి 53 మంది దేవతలకు శాంతి పూజ, మరియు మీకున్నటువంటి చెడు శక్తుల ప్రయోగం అంటే మీ ఇంట్లో ఎవరన్నా కాలం చేసి ఉంటే వాళ్ళు మమకారం అనేది ఆ ఇంటి మీద పెంచుకొని ఉంటే వాళ్ళు కాలం చేసిన తర్వాత ఆ ఇంటి మీద ఉన్నటువంటి మమకారాన్ని వదులుకోలేక సూక్ష్మ రూపంలో ఆ ఇంట్లో ఉండడము, అదేవిధంగా మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా సరే కాలం చేసి ఉంటే వాళ్ళ యొక్క ఆత్మ మీ మీద ప్రభావం చూపిస్తూ ఉండడము, ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఇల్లు అన్నాక. అవన్నీ కూడా మనం పరిశీలించాలి. కేవలం వాస్తు మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. వాస్తు అనేది కేవలం 20% మాత్రమే పనిచేస్తుంది. లేదు ఫోటోలు పంపించడము, వీడియోలు పంపించడము ఇవన్నీ ఒక ఫేక్, అవసరం లేదు. మీరు వచ్చి పరిశీలించండి అంటే ఖర్చు తట్టుకుంటాను అంటే గనక నేను తప్పకుండా